morning students, welcome to Karthikeya IAS Academy. Welcome for today's session of Hindu editorial analysis on July 26, 2021. Let us move on to the page number 7. And our today's article is present on the bottom left corner. You can see here. Are law and technology a solution to fake news? So they're asking whether a law and technology are enough to curb the menace of fake news. So what are the laws and the technology? Are they enough for the fake news to curb? This is the article. So in this article, above law and technology, he is offering a different concept of historical thinking as a solution. So before moving into the article, let us see the vocab of the article. Propagation means to spread. Novice means new. Novice means new. Corroboration, verification. Ascertain, discover. Discourse, conversation. Proliferation, increase in number. Robust, strong. So before going into the article, let us see the background of the article. So in the background, what do you mean by fake news? So fake news are the untrue information. Fake news means untrue information or untrue news. Information presented as news. So it comes as a news with ill-intended motives. So why these ill-intended motives? To damage the reputation of an individual or an institution. To damage reputation. So to damage reputation of any institution or an individual. So with that ill-intended motive, an untrue information will get circulated in the news or being projected as a news on the media. So this is what the fake news. So generally, what are the effects of fake news? Because of fake news, what will be the effects? So there will be an effect on our democratic fabric. సో డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. సో మన డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది చూడు. కొన్ని ఫేక్ న్యూస్ వల్ల ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ దాట్, ప్రోపగాండా అండ్ స్ప్రెడ్ ఆఫ్ ప్రోపగాండా. సో ఏదో ఒక ఇల్-ఇంటెండెడ్ ప్రోపగాండాని స్ప్రెడ్ చేయాలనుకున్నారు అనుకోండి. ప్రోపగాండా అంటే ఇట్స్ లైక్ దేర్ మెయిన్ మోటివ్. వాళ్ళ ప్రోపగాండాని స్ప్రెడ్ చేయాలనుకున్నారు అనుకోండి. దెన్ ఆల్సో దెర్ విల్ బి అన్ ఎఫెక్ట్ ఆన్ అవర్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్. లైక్ సెపరేటిస్ట్ ఉన్నారు కదా. సో సెపరేటిస్ట్ ఏం చేస్తారు? దే స్ప్రెడ్ దేర్ మోటివ్ టు బ్రేక్ ద కంట్రీస్, టు సెపరేట్ ద కంట్రీ. సో కంట్రీని ముక్కలు చేయాలనే ఆ ఉద్దేశంతో ఆ ప్రోపగాండాని స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. సో ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్. అంతేకాకుండా అదర్స్ రైట్స్ని సబ్జుగేషన్ ఆఫ్ రైట్స్. సో మన కంట్రీ రైట్స్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. అటువంటి అదర్స్ రైట్స్ని సబ్జుగేట్ చేసే అవకాశం ఉంది. సో అలా సబ్జుగేట్ చేసిన డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఎఫెక్ట్స్ ఆన్ డెమోక్రసీ. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఎఫెక్ట్ ఈజ్ ఆన్ సెక్యులర్ ఫ్యాబ్రిక్. నాట్ ఓన్లీ డెమోక్రటిక్, ఈవెన్ most eminent or the important part of our constitution which protects the secular fabric or diversity of the country. మన డైవర్సిటీని కానీ సెక్యులర్ ఫ్యాబ్రిక్ని కానీ ఇంతవరకు మన కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్న దాన్ని బికాస్ ఆఫ్ దిస్ ఫేక్ న్యూస్ దాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎలా అండి? త్రూ రయోట్స్. సో రయోట్స్ ద్వారా, సో తెలుసు కదా, రిలీజియస్ రయోట్స్కి అవకాశం ఉంది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయ్యేటప్పుడు రిలీజియస్ రయోట్స్కి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ బీఫ్ బ్యాన్. సో బీఫ్ సెల్లింగ్ ఆర్ బీఫ్ బ్యాన్ లాని తీసుకొచ్చిన తర్వాత బీఫ్ సెల్లింగ్ జరుగుతుందని చెప్పి కొంతమందిని లించింగ్ చేయడం జరిగిందండి. సో దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫేక్ న్యూస్. సో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల లించింగ్ జరగచ్చు. లేదా బిగాటరీ.
బిగాటరీ స్ప్రెడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ బిగాటరీ అంతేకాకుండా ఏం చేస్తుంది, బిగాటరీ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది, లీడ్స్ టు ఫ్యాక్షన్స్ ఇన్ సొసైటీ. బిగాటరీ అంటే బిగాటరీ అంటే ఏంటి, క్రియేటింగ్ బ్రేక్ ఇన్ ద ఐడియాలజీ. ఒక ఐడియాలజీలో బ్రేక్, పార్షియాలిటీ. బిగాటరీ అంటే ఏంటి, పార్షియాలిటీ. ఒక బ్రేక్ ఇన్ ఐడియాలజీ, ఒక ఐడియాలజీ ఉన్న సొసైటీలో బ్రేక్ తీసుకొస్తే ఏమవుతుంది, ఆ సొసైటీ ఏమవుతుంది, లీడ్స్ టు ఫ్యాక్షన్స్ ఇన్ సొసైటీ. ఫ్యాక్షన్స్ అంటే పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది, ఫ్యాక్షన్స్ ఆఫ్ సొసైటీ. ఇలా ఫ్యాక్షన్స్ కింద డివైడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా ఇట్ మే లీడ్ టు ద వైలెన్స్, మాబ్ వైలెన్స్. సో హై లెవెల్ ఆఫ్ వైలెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఫేక్ న్యూస్ది. సో ఇలాంటి ఎఫెక్ట్స్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, మన డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ కానీ సెక్యులర్ ఫ్యాబ్రిక్ కానీ ఎఫెక్ట్ అవ్వకుండా దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి. ఈవెన్ ద పొలిటికల్ లైన్స్లో కూడా కొన్నిసార్లు వైలెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో జనరల్గా మనం ఫాలో అయ్యే మెజర్స్ ఏంటంటే, ఫేక్ న్యూస్ని కర్బ్ చేయడానికి జనరల్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇన్ కేస్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయితే ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తుంది. ఆ ఏరియాలో ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తుంది. ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అంటే ప్రొలిఫరేషన్ అన్నది తగ్గుతుంది, ఇంక్రీజ్ ఇన్ నెంబర్ అన్నది తగ్గుతుంది. ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తారు. లేదా ఇంకో ప్రపోజల్ తీసుకొచ్చారు అటార్నీ జనరల్, ఏంటి, ఆధార్ లింకింగ్. సో సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్న వాళ్ళందరినీ ఆధార్ లింక్ చేస్తే వీ మే గెట్ ఆ ఫేక్ న్యూస్ని ఇనిషియేట్ చేసే వ్యక్తి మనకు దొరికే అవకాశం ఉంది ఆధార్ లింకింగ్ ద్వారా. సో ఇదొక సొల్యూషన్గా భావిస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, ఫేక్ న్యూస్ క్లాసెస్ ఇన్ స్కూల్స్, ఇంట్రడ్యూసింగ్ క్లాసెస్ ఇన్ స్కూల్స్. సో స్కూల్స్లో దీని పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మోస్ట్లీ చిల్డ్రన్ అండ్ టీన్స్ ఆర్ అడిక్టెడ్ టు ద సోషల్ మీడియా. సో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండేది పిల్లలు, టీనేజర్స్. సో అటువంటి టీనేజర్స్ ఫేక్ న్యూస్కి ప్రోన్ అవ్వకుండా ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ క్లాసెస్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. అంతేకాకుండా పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ని కూడా స్టార్ట్ చేయాలి. పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ని కూడా స్టార్ట్ చేస్తే మంచిది. అండ్ ఆల్సో ద ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్స్, కొంతమంది క్యూరియస్ మైండ్స్ ఉంటాయి కదండి, ఫ్యాక్ట్స్ని చెక్ చేస్తూ డేటాని లింక్ చేస్తూ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. సో అటువంటి వెబ్సైట్స్ని ఆథరైజ్ చేసి అందులో ఫ్యాక్ట్ చెక్ చేసుకునే అవకాశం సిటిజన్స్కి కల్పిస్తే ఏమవుతుంది, ఫేక్ న్యూస్ని ఇమీడియట్గా వాళ్ళు నమ్మడం మానేస్తారు. అటువంటి ఫేక్ న్యూస్ని నిజమైన న్యూస్ అని నమ్మడం మానేస్తే ఏమవుతుంది, ఇటువంటి రయోట్స్ని అవాయిడ్ చేసే అవకాశం దొరుకుతుంది. సో జనరల్గా గవర్నమెంట్ తీసుకునే మెజర్ ఏంటి, ఇంటర్నెట్ షట్ డౌన్. ఇప్పుడు ప్రజెంట్ ప్రపోజ్ చేస్తున్న మెజర్ ఏంటి, ఆధార్ లింకింగ్. అంతేకాకుండా అవేర్నెస్ ఇన్ స్కూల్స్. వై? బికాజ్ టీన్స్ ఆర్ మోర్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా. సో ఇన్ టర్న్ దే విల్ బి మోర్ ఎఫెక్టెడ్ బై ద మిస్ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ కూడా స్టార్ట్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఎన్నో మిత్స్ ఉన్నాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్లో మిత్స్కి కారణం కూడా ఫేక్ న్యూసే. సో ఇటువంటి మిత్స్ని బ్రేక్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఆన్ వ్యాక్సినేషన్. సో ఇలా ప్రతి ఇనిషియేటివ్స్గా అడ్డమవుతున్న ఈ ఫేక్ న్యూస్ని టార్గెట్ చేయాలంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. అండ్ ఆల్సో ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్స్. సో కొంతమందికి ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, దే విల్ గో త్రూ దట్ అండ్ దే విల్ చెక్ దైర్ ఇన్ఫర్మేషన్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. అయితే ఆర్టికల్లో మనకి ఈ మెజర్స్ ఆర్ జనరల్ మెజర్స్. దీస్ ఆర్ జనరల్ మెజర్స్. సో దీస్ ఆర్ జనరల్ మెజర్స్. సో ఈ జనరల్ మెజర్స్ కాకుండా రీసెంట్ టైంలో ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే, రీసెంట్ టైమ్స్ మెజర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్ న్యూస్ని కర్బ్ చేయొచ్చు అని ఇప్పుడు కనిపిస్తున్న హోప్ అండి. దిస్ ఈజ్ ద రే ఆఫ్ హోప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ వీటి ద్వారా ఫేక్ న్యూస్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అట్లీస్ట్
ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డిఫరెంట్ మెథడ్స్ ఏంటంటే, నెంబర్ 1 ఇస్ ద స్కోర్ వెబ్ పేజెస్. సో వెబ్ పేజెస్కి స్కోర్స్ ఇవ్వడం. సో వెబ్ పేజెస్ స్కోర్స్ ఇవ్వడం అంటే ఆ వెబ్ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని చెక్ చేసి దాని యాక్యురసీ ఆఫ్ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఆన్ యాక్యురసీ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ కంటెంట్. ఫ్యాక్ట్స్ కానీ దాని కంటెంట్ని కానీ చెక్ చేసి దానికి స్కోర్స్ ఇవ్వడం. సో దానికి స్కోర్స్ ఇస్తే ఏంటి, ఆ వెబ్సైట్లో కమ్ టు సే ఇఫ్ వీఆర్ టేకింగ్ దట్ స్కోర్ ఎస్ 10 అవుట్ ద 10కి ఆ వెబ్ పేజ్కి 8 ఉందనుకో, సో మోర్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. లేదా 10 out of 10 ఉన్నా ఇంకా మోర్ రిలయబుల్ అని అర్థం. అలాగా ఇప్పుడు దీని కౌంట్ తగ్గుతున్న కొద్దీ రిలయబిలిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో రిలయబిలిటీ డిక్రీజ్ అవుతుంది. సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఆ యాక్యురసీ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ కంటెంట్ని చెక్ చేసి వెబ్ పేజెస్కి స్కోర్స్ ఇస్తే వీ విల్ బీ అవుట్ ఆఫ్ ద ఫేక్ న్యూస్. అంతేకాకుండా వెయింగ్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ మెథడ్ ఏంటి, వెయింగ్ ఫ్యాక్ట్స్ని దేనికి ఎగ్నెస్ట్గా వెయి చేయాలి, ఎగ్నెస్ట్ ద రెప్యూటెడ్ మీడియా సోర్సెస్. సో కొన్ని మీడియా సోర్సెస్ ఉంటాయి. సో దే ఆర్ రెప్యూటెడ్ అండ్ మోర్ రిలయబుల్ మీడియా సోర్సెస్. అటువంటి రెప్యూటెడ్ మీడియా సోర్సెస్ యొక్క ఫ్యాక్ట్స్తో ప్రజెంట్ ఫ్యాక్ట్స్ని వెయి చేయడం. సో ప్రజెంట్ ఫ్యాక్ట్స్ని వెయి చేస్తే ఏం తెలుస్తుంది మనకి, ఇఫ్ there is no match between these two facts, మ్యాచ్ లేదనుకో, నో మ్యాచ్ అనుకో, అప్పుడు ఏం చేస్తాం, వీ కన్సిడర్ ఇట్ యాజ్ అ ఫేక్ న్యూస్. దాన్ని ఫేక్ న్యూస్గా కన్సిడర్ చేస్తాం. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ప్రెడిక్ట్ రెప్యుటేషన్. సో అటువంటి రెప్యుటేషన్ని ఎలా ప్రెడిక్ట్ చేయాలి, జనరల్గా మెషిన్ లెర్నింగ్ మోడల్స్ చాలా ఉన్నాయి. మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా డొమైన్ నేమ్, సోర్స్ అండ్ ర్యాంక్, సో ఈ మూడింటిని కంపేర్ చేస్తూ దాని రెప్యుటేషన్ ఎంత ఉందన్నది చెప్పగలం. సో స్కోర్ వెబ్ పేజెస్ని స్కోర్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ మీడియా సోర్సెస్కి ఒక రెప్యుటేషన్ వస్తుంది. ఆ రెప్యుటేషన్ బేస్ చేసుకొని ఆ మీడియా సోర్స్లో ఉన్న ఫ్యాక్ట్స్ని ప్రెజెంట్ ఫ్యాక్ట్స్తో వెయి చేయొచ్చు. అంతేకాకుండా ఆ రెప్యుటేషన్ ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు, ఆ నేమ్, సోర్స్ అండ్ గివెన్ ర్యాంక్ బట్టి ఆ రెప్యుటేషన్ని ప్రెడిక్ట్ చేయొచ్చు. రెప్యుటేషన్ ప్రెడిక్ట్ చేస్తే మనకి ఇంకా ఈజీ అవుతుంది. ఆ రెప్యూటెడ్ వెబ్సైట్స్ డొమైన్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మోర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. అండ్ ఆల్సో ద ఫోర్త్ వన్ ఈజ్ టు డిస్కవర్ సెన్సేషనల్ వర్క్స్. సో ఎలా సెన్సేషనల్ వర్క్స్ని డిస్కవర్ చేస్తాం, ఎలా డిస్కవర్ చేస్తాం, ఫేక్ న్యూస్ని ఫ్లాగ్ చేయడం. ఫ్లాగింగ్ ఫేక్ న్యూస్ అంటే ఏంటి, ఆ ఫేక్ న్యూస్ అని మనం డిక్లేర్ చేసిన తర్వాత అది సెన్సేషన్ అవుతుంది. ఏదైతే సెన్సేషన్ అవుతుంది కదా, ఆ సెన్సేషనల్ వర్క్స్ని పట్టుకొని ఎందుకు సెన్సేషన్ అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ ఆథెంటిక్ ఆర్ నాట్, ట్రూ ఆర్ నాట్, రిలయబుల్, వెరసిటీ ఆర్ నాట్ అనేది చెక్ చేసి ఆ తర్వాత ఆ ఫేక్ న్యూస్ని, అంత సెన్సేషన్ అవుతున్న ఫేక్ న్యూస్ని ఫ్లాగ్ చేయడం యూజింగ్ కీవర్డ్స్ ఆర్ అనలైటిక్స్. బిగ్ డేటా అనలైటిక్స్ ద్వారా కానీ కీవర్డ్స్ని పట్టుకొని కానీ దాన్ని మనం ఫ్లాగ్ చేసి ఎలా సెన్సేషనల్ వర్క్స్ ద్వారా ఫ్లాగ్ చేసి. దీస్ ఆర్ ద డిఫరెంట్ AI మెథడ్స్ టు ఐడెంటిఫై ద ఫేక్ న్యూస్. ఒక్కసారి ఐడెంటిఫై అయిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం కానీ దాన్ని అవాయిడ్ చేయడం కానీ చాలా ఈజీ. దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఆర్టికల్. లెట్ us see what the article speaks about. సో ఆర్టికల్లో 3 parts ఉన్నాయండి. ఆర్టికల్ ఫస్ట్ పార్ట్లో ఏం చెప్తుందంటే, హౌ ఆ ఫేక్ న్యూస్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది ఫేక్ న్యూస్. ఈజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవ్రీథింగ్ అని చెప్తుంది. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉన్న క్లైమాటిక్ ఎఫెక్ట్స్ చెప్తుందండి. ఇక్కడ ఏం చెప్తుంది, క్లైమేటిక్ ఎఫెక్ట్స్ అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ ఎక్కువ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే. సో ఇక్కడ నుంచి మనకి ఒక సొల్యూషన్ చెప్తుంది. ఇక్కడ సర్వే ఛాలెంజ్ అని చెప్తుందండి.
ఆ తర్వాత ఇక్కడ నుంచి ఒక సొల్యూషన్ దట్ ఈస్ హిస్టారికల్ థింకింగ్ ఎలా ఈజీగా అది అవుతుందో చెప్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ పేజ్లో చూసినట్టయితే ఫేక్ న్యూస్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ సోషల్ ప్రాబ్లమ్స్ హ్యావ్ బీన్ ఎ మేజర్ కన్సర్న్ అండ్ ద ఇండియన్ గవర్నమెంట్ has been attempting to bring in several legal amendments to deal with its creation, propagation and effects. So now Indian government is in alliance with to enact a law to get a legal amendments to deal with the creation, propagation. Already social media కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చింది కదండి, సోషల్ మీడియా గైడ్లైన్స్ తీసుకొచ్చింది కదా. అలాగే ఫేక్ న్యూస్ని కర్బ్ చేస్తూ ఏమైనా లీగల్ అమెండ్మెంట్స్ చేయొచ్చా అని చెప్పి గవర్నమెంట్ అటువైపు ఆలోచిస్తుంది. సోషల్ మీడియా కంపెనీస్ టూ ఆర్ ఇన్వెస్టింగ్ బిలియన్స్ ఆఫ్, అంతేకాకుండా వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ అండి. స్టేక్ హోల్డర్స్ అందరూ ఎవరు? గవర్నమెంట్ కానీ, సోషల్ మీడియా కంపెనీస్ కానీ, ప్రైవేట్ ప్లేయర్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్. సో స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తున్నారు? ట్రైంగ్ టు ఫైండ్ ద స్ట్రాంగ్ సొల్యూషన్. సో ఆ స్ట్రాంగ్ సొల్యూషన్ సోషల్ మీడియా కంపెనీస్ కూడా ట్రై చేస్తున్నాయి, చాలా డాలర్స్. కానీ సోషల్ మీడియాకి కనిపిస్తున్న ప్రజెంట్ సొల్యూషన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ఐడెంటిఫై ద ఫేక్ న్యూస్ అండ్ కర్బ్ ఇట్స్ ప్రొలిఫరేషన్. అది ప్రొలిఫరేట్ అవ్వకుండా ఆపగలగడం. ఆర్ దీస్ ద బెస్ట్ సొల్యూషన్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ యాజ్ ఓల్డ్ యాజ్ హ్యుమానిటీ ఆర్ ఈజ్ దేర్ ఎనీ అదర్ ఎఫెక్టివ్ సొల్యూషన్? సో ఈ పారాలో ఏమడుగుతున్నాడంటే, ఈజ్ ద ఫేక్ న్యూస్ ప్రాబ్లం ఇప్పుడే ఉందా, ముందు కూడా ఉందా? హిస్టారికల్గా దానికి ముందు కూడా ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? ఎస్, వీ నో, వీఆర్ వెరీ ఫేమస్ దట్ ఇన్ అవర్ హిస్టరీ ఆల్సో సో మెనీ ఫేక్ న్యూస్ హ్యాస్ స్ప్రెడ్, రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి కదండి. ఇట్స్ నాట్ అ న్యూ. సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఫేక్ న్యూస్ రాలేదు. ఆల్రెడీ ఫ్రమ్ హ్యుమానిటీ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఫేక్ న్యూస్ ఉంది. సో అటువంటి ఓల్డ్ ఫేక్ న్యూస్ ప్రాబ్లమ్ని ఇప్పుడు వచ్చే న్యూ టెక్నాలజీ మాత్రమే సొల్యూషనా, అది కాకుండా ఇంకేమైనా సొల్యూషన్ ఉందా అని చెప్పి ఆర్టికల్లో క్వశ్చన్ చేస్తున్నాడండి ఆథర్. సో దాన్ని బట్టి చూస్తే, లుకింగ్ ఎట్ స్టాటిస్టిక్స్ ఆన్ ద జస్టిస్ డెలివరీ సిస్టమ్ ఇన్ ఇండియా, ద లీగల్ సిస్టమ్ నీడ్స్ టు బికమ్ మోర్ రోబస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఫైండ్ అ సొల్యూషన్, ఒక సొల్యూషన్ ఫైండ్ చేసిన తర్వాత ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్న వ్యక్తుల్ని శిక్షించాలంటే ముందు మన లీగల్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి. సో అదే చెప్తున్నాడంటే, జస్టిస్ డెలివరీ సిస్టమ్ కానీ లీగల్ సిస్టమ్ కానీ ముందు స్ట్రాంగ్ అవ్వడం ఎంతో అవసరం ఉంది. ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకొచ్చే ముందు జస్టిస్ డెలివరీ సిస్టమ్ అన్నది స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్తున్నారు. ఫర్దర్ ద ఫార్ములేషన్ ఆఫ్ లాస్ ఇన్ దెమ్సెల్వ్స్ డు నాట్ ప్రివెంట్ అ రాంగ్ యాక్షన్. అంతేకాకుండా మన లీగల్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయకుండా, అంటిల్ అండ్ అన్లెస్ వి స్ట్రెంగ్తన్ అవర్ లీగల్ సిస్టమ్, ఇట్ ఈస్ వేస్ట్ టు ఎనాక్ట్ లాస్. సో ఒక రాంగ్ యాక్షన్ని ప్రివెంట్ చేయడానికి లా ఎనాక్ట్ చేస్తే సరిపోదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే అథారిటీ ఒకటి ఉండాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేసి దానికి జస్టిస్ డెలివర్ చేసే అథారిటీ స్ట్రాంగ్గా ఉండాలి. సో మన లీగల్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి ఈ పేరాలో చెప్తున్నారు. సో కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్, రీసెంట్గా చూస్తే గూగుల్స్ ఎథికల్ ఏఐ టీంలో టిమ్నెట్ గెబ్రూ, హీస్ ద కోలీడ్ అండి, టిమ్నెట్ గెబ్రూ. సో టిమ్నెట్ గెబ్రూ అన్ఫార్చునేట్గా చాలా విచిత్రంగా బయటకు ఎగ్జిట్ అయ్యారండి. ఎందుకు ఎగ్జిట్ అయ్యారంటే, హీఈస్ క్లెయిమింగ్ దట్ కీ ఆస్పెక్ట్ ఆఫ్ హర్ అన్పబ్లిష్డ్ పేపర్. సో ఆ పేపర్ పబ్లిష్ అవ్వలేదు, కానీ చాలా కీ ఆస్పెక్ట్స్ని ఆయన మెన్షన్ చేశారు. ఏంటంటే, ఇన్ సమరీ టు ట్రైన్ లార్జ్ ఏఐ మోడల్స్. సో ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ని కర్బ్ చేయడానికి ఏఐ ఎలాగైతే సొల్యూషన్ అనుకుంటున్నామో, అటువంటి ఏఐ యొక్క మోడల్స్ని ప్రిపేర్ చేయడానికి, ట్రైన్ చేయడానికి ఏం కావాలి? మ్యాసివ్ కంప్యూటింగ్ పవర్. సో చాలా ఆల్గరిథమ్స్ మనం యూస్ చేస్తాం. సో ఆల్గరిథమ్స్ యూస్ చేసి మనం ఏఐ కన్స్ట్రక్ట్ చేసి ఒక ఫేక్ న్యూస్ ఎగెనిస్ట్గా దాన్ని యూటిలైజ్ చేయాలంటే చాలా కంప్యూటింగ్ పవర్ కానీ ఎనర్జీ పవర్ని కానీ మనం యూటిలైజ్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ అవర్ ఎనర్జీ ఈజ్ డిపెండెంట్ ఆన్ కోల్ మైన్స్. సో ఆల్రెడీ కోల్ మైన్స్ వల్ల ఏముంది? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎనర్జీ మీద డిపెండెన్సీ ఇంక్రీజ్ అయిందనుకో, ఎనర్జీ మీద డిపెండెన్సీ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? కోల్స్ మైన్స్ మీద డిపెండ్ అవ్వడం ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ పెరిగిపోతుంది. అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ ఏమవుతుంది? పెరుగుతుంది.
కార్బన్ ఫుట్ ప్రింట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అయితే మనం ఏఐని కానీ కన్సిడర్ చేస్తే కార్బన్ ఫుట్ ప్రింట్ బాగా ఎక్కువై ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అని ఆయన హెచ్చరించడం జరిగిందండి. ఆయన చెప్పిందే కంప్యూటింగ్ పవర్ అండ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ అండ్ దిస్ హ్యాస్ బీన్ ఎక్స్పాండింగ్ సిన్స్ 2017 అలాంగ్ విత్ ఎన్ ఎవర్ ఇంక్రీజింగ్ కార్బన్ ఫుట్ ప్రింట్. సో చాలా ట్రమండస్గా మనం యూస్ చేస్తున్నాం, ట్రమండస్గా ఎనర్జీని యూస్ చేసి ఏఏ మోడల్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అలా కన్స్ట్రక్ట్ చేస్తూ ఎలా అయితే ఏఏ మోడల్స్ పెరుగుతూ వస్తున్నాయో 2017లో, దాంతోపాటు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా పెరుగుతుంది అని ఆయన హెచ్చరించడం జరిగింది. టెక్నాలజీ రివ్యూ ఇంకోటి ఏం చెప్పిందంటే ట్రాన్స్ఫార్మర్ మోడల్ యాజ్ ఆన్ Jan 2019 యూజ్డ్, ఎంత ట్రాన్స్ఫార్మర్ మోడల్ ఎంత యూజ్ చేశారు, 6,56,000 కిలోవాట్స్ యూజ్ చేశారంట, ప్రొడ్యూసింగ్ ఏ కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ 6,26,000. అయితే 6,56,000కి వాళ్ళు 6,26,000 కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ యూజ్ చేశారు. సో అంతేకాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ కాస్ట్ కూడా ఎక్కువ అంటున్నారు. నాట్ ఓన్లీ ఎన్విరాన్మెంటల్ కాస్ట్, ఫైనాన్షియల్ కాస్ట్ కూడా ఎక్కువే అని చెప్తున్నారు. ఎన్విరాన్మెంటల్ కాస్టే కాకుండా ఫైనాన్షియల్ కాస్ట్ కూడా ఎక్కువే అని మనకి ఇంకొకసారి గుర్తు చేస్తున్నారండి. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ ద ఏఐ మోడల్. సో ఆయన ఏఐ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఒక 2 ప్రాబ్లమ్స్ని హైలైట్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి కార్బన్ ఫుట్ ప్రింట్ పెరగడం, ఎన్విరాన్మెంటల్ కాస్ట్, అండ్ అదర్ ఈజ్ ద ఫైనాన్షియల్ కాస్ట్. సో అదైపోతే ఇక్కడ ఫేక్ న్యూస్ అంటే ఏంటో ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. ఫేక్ న్యూస్ ఈజ్ డిస్ఇన్ఫర్మేషన్ దట్ హ్యాస్ నో బేసిస్ ఇన్ రియాలిటీ బట్ ఈస్ ప్రెజెంటెడ్ యాజ్ ఫ్యాక్ట్, బీయింగ్ డిజైన్ టు మ్యానిపులేట్ బోత్ ద ఇంటలెక్ట్ అండ్ ఎమోషన్స్. సో దాన్ని ఎందుకు మనం రిలీజ్ చేస్తారు జనరల్గా ఫేక్ న్యూస్ని? టు మ్యానిపులేట్, టు చేంజ్ ఇంటలెక్ట్ అండ్ ఎమోషన్స్ ఆఫ్ ఎ పర్సన్. ఇట్ కెన్ ఇన్వోక్ స్ట్రాంగ్ ఎమోషన్స్ in its readers which could sometimes result in violence, so that in turn leads to violence. కాబట్టి ఫేక్ న్యూస్ని కర్బ్ చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. అయితే రీసెంట్గా ఒక ఎక్స్పెరిమెంటల్ స్టడీలో హిస్టరీ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, న్యూ స్టూడెంట్స్ ఏమని క్లెయిమ్ చేస్తున్నారు? వీఆర్ స్టడీయింగ్ అవర్ పాస్ట్ ఫ్రమ్ సో మెనీ డేస్, బట్ ఎక్కడ సపోర్టింగ్ ఎవిడెన్సెస్ కానీ వర్ ఎయిదర్ ఇనాక్యురేట్ ఆర్ అన్రిలేటెడ్. సో ఈ పాస్ట్ని చదివేటప్పుడు చాలా వరకు ఎవిడెన్సెస్ ఎలా ఉన్నాయంట? ఇనాక్యురేటెడ్గా, అన్రిలేటెడ్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం హిస్టరీని ఎందుకు చదువుతున్నాం అండి? ఇన్ ద పాస్ట్ ఆల్సో ఫేక్ న్యూస్ ప్రాబ్లం ఉండింది. సో ఈయన చేసే సర్వేలో ఏం తేలిందంటే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏమన్నారంటే, వీఆర్ స్టడీయింగ్ హిస్టరీ వితౌట్ ఎనీ యాక్యురేట్ ఎవిడెన్స్ లేకుండా మనం చదువుతున్నాం అని కొత్త వ్యూని తీసుకొచ్చి మన ముందు పెట్టడం జరిగింది. ఇండియాస్ డైవర్సిటీ ఈజ్ ఇట్స్ స్ట్రెంగ్త్ బట్ ఆల్సో ద సోర్స్ ఆఫ్ ఇండియా యూనిటీ ఇన్ డైవర్సిటీ కదండి. సో అవర్ డైవర్సిటీ ఈజ్ ఎ strength to us, but also the source for numerous conflicts that have. So diversity exist avadam strength e kaadu, and also it is a menace, and also it is menace. ఎందుకు? ఆ డైవర్సిటీ వల్ల న్యూమరస్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఫేక్ న్యూస్ ఏం చేస్తుంది? అటువంటి కాన్ఫ్లిక్ట్స్ని ఇంకా పెంచుతుంది. సో ఎలా అయినా లెర్నింగ్ ప్రోగ్రామ్స్లో చేంజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎన్సీఆర్టీ కరిక్యులంలో హిస్టారికల్ థింకింగ్ అనేదాన్ని ఇంక్లూడ్ చేయాలి అని అంటున్నాడు. అయితే ఈయన ఏం చెప్తాడు? ఎందుకు మనం హిస్టారికల్ థింకింగ్ని ఇంక్లూడ్ చేయాలి, అసలు హిస్టారికల్ థింకింగ్ అంటే ఏంటి అన్నది కింద పారాగ్రాఫ్లో చెప్పాడండి. బిఫోర్ దాట్ మనకి కాన్స్టిట్యూషన్ హిస్టరీని గుడ్డిగా ఎందుకు నమ్మకూడదు? ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ ఎందుకు హిస్టరీకి యాక్యురేట్ ఎవిడెన్స్ లేదు అని ఎందుకు అంటున్నారండి? ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టెలింగ్ దాట్ ఆర్టికల్ 51AH ఏం చెప్తుంది? ఎవ్రీ సిటిజన్ షుడ్ డెవలప్ సైంటిఫిక్ టెంపర్, లాజిక్ రీజన్ లేకుండా దేన్ని నమ్మకూడదు అని చెప్పడం జరిగింది మన కాన్స్టిట్యూషన్. సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ఎంక్వైరీ. సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్ అన్నది ప్రతి ఇండివిజువల్లో ఉండాలని మన కాన్స్టిట్యూషనే చెప్పింది. కానీ అన్ఫార్చునేట్గా రీసెంట్గా వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అన్నది హిస్టారికల్ థింకింగ్ని
ఎమ్యులేట్ చేయలేదు, దాన్ని వైపు ఎంఫసిస్ చేయలేదు. మరి దేని వైపు ఎంఫసిస్ చేసిందండి? క్రిటికల్ థింకింగ్ వైపు ఎంఫసైజ్ చేసింది, లాజికల్ థింకింగ్ వైపు ఎంఫసైజ్ చేసింది, అండ్ ఆల్సో ఎంఫసైజ్డ్ ఆన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్. సో చిల్డ్రన్ యొక్క అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ కానీ, లాజికల్ క్యాపబిలిటీ కానీ, క్రిటికల్ థింకింగ్ క్యాపబిలిటీ కానీ ఇంక్రీజ్ చేయాలని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టార్గెట్ చేసింది, కానీ హిస్టారికల్ థింకింగ్ వైపు అంత ఇంపార్టెన్స్ చూపించలేదు అని అంటున్నాడు. సో వాట్ ఈస్ దిస్ హిస్టారికల్ థింకింగ్? హిస్టారికల్ థింకింగ్ ఈజ్ అ సెట్ ఆఫ్ థింకింగ్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ లెర్నింగ్ హిస్టరీ. సో హిస్టరీని చాలా జాగ్రత్తగా ప్రిడిక్ట్ చేసి దాన్ని అర్థం చేసుకునే స్కిల్స్ ఉండడాన్నే హిస్టారికల్ థింకింగ్ అంటారంట. అటువంటి స్కిల్స్ ఏంటి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కాన్సెప్ట్స్ లైక్ పాయింట్స్ ఆఫ్ వ్యూ, వెరీ ఇంపార్టెంట్, పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉండాలి, ఎవిడెన్స్ కావాలి, వ్యాలిడిటీ కావాలి, రిలయబిలిటీ ఆఫ్ సోర్స్, కాంటెక్స్చువాలిటీ, అది ఎలా రిలేట్ అవుతుంది, కాంటెక్స్చువలైజేషన్, అండ్ ఆల్సో కొరోబరేట్ కూడా చేయగలగాలి. సో ఇటువంటి స్కిల్స్ ఉంటేనే హిస్టరీని చదవగలుగుతాం. అటువంటి హిస్టారికల్ థింకింగ్ని ఇన్కార్పొరేట్ చేస్తే ఈజీగా ఫేక్ న్యూస్ని డీల్ చేయొచ్చు. ఎందుకంటే వి గో త్రూ దట్ న్యూస్, ఆ న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, దాని పాస్ట్ ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. అంటే రీసెంట్గా ఇప్పుడు సపోజ్ అనుకుందాం, ఒక 2 పార్టీస్ ఉన్నాయి, ఆ 2 పార్టీస్కి ఒక 2 పాస్ట్స్ ఉన్నాయి, ఎలక్షన్ పార్టీస్కి. ఆ 2 పార్టీస్ యొక్క పాస్ట్ బట్టి మనం ఇప్పుడు ఒక ఫేక్ న్యూస్ వచ్చింది. పాస్ట్లో ఆ వ్యక్తి, ఏ వ్యక్తికి అయితే మనం ఓట్ వేయబోతాం ఆ వ్యక్తి యొక్క పాస్ట్ ఇలా ఉంది, హీఈస్ సంథింగ్ అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ వచ్చింది. సో అలా ఫేక్ న్యూస్ వచ్చేటప్పుడు వీ షుడ్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు థింక్, ఆ పాస్ట్లో నిజంగా ఏం జరిగింది, అది నిజంగా జరిగే ఉందా, జరిగిన తర్వాత ఈయన ఎలా రిఫార్మ్ అయ్యాడు, మారాడా, అలాగే ఉన్నాడా, ఇది నిజమైన ఇన్ఫర్మేషనా అని ఎలా తెలుస్తుందండి? మనలో ఆ హిస్టారికల్ థింకింగ్ ఉంటే. అంతే, ఇప్పుడు న్యూస్ వచ్చింది కదా, వీడు ఇలాగే అయ్యింది, సో వీ డోంట్ ఓట్ ఫర్ హిమ్ అని అంటే ఏం చేస్తున్నాం మనం? ఆయన యొక్క డెమోక్రటిక్ రైట్ను వెనక్కి తీసేసుకుంటున్నాం కదా. దట్ ఈస్ వెరీ బ్యాడ్. సో అటువంటి సిచ్యువేషన్ ఎదురయ్యే అవకాశం ఉన్నప్పుడు మనకి హిస్టారికల్ థింకింగ్ అన్నది హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? వి అప్లై దిస్ లాస్. ఏది అప్లై చేస్తాం? ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఎవిడెన్స్ కానీ, వ్యాలిడిటీ కానీ, కాంటెక్స్చువలైజేషన్ కానీ, కొరోబరేషన్ కానీ, రిలయబిలిటీ కానీ, ఇవన్నీ ఆ ఇన్ఫర్మేషన్కి అప్లై చేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్కి అప్లై చేసేటప్పుడు ఆబ్వియస్గా మనం పాస్ట్కి వెళ్ళి థింక్ చేసి దాన్ని ఫేక్ న్యూసా కాదా అని చెప్పి డిసైడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ హౌ హీఈస్ ప్రొవైడింగ్ హిస్టారికల్ థింకింగ్ యాజ్ అ సొల్యూషన్ టు ద fake news. So in case of fake news, a person would have to be able to read a piece of news. First ఒక న్యూస్ చదివి ఎగ్జామిన్ ద సోర్స్ ఫర్ బయాస్. సో ఆ తర్వాత హిస్టారికల్ థింకింగ్ ఉన్నాడు ఏం చేస్తాడు? ఆ సోర్స్ ఏంటి అని ఎగ్జామిన్ చేస్తాడు. ఆ తర్వాత అసర్టైన్ వెదర్ ద క్లెయిమ్స్ బీయింగ్ మేడ్ ఆర్ ఫ్యాక్చువల్ ఆర్ వెదర్ ద కాన్స్టిట్యూట్ డెలిబరేట్ మిస్ఇన్ఫర్మేషన్. సో మనం డిసైడ్ చేస్తాం వ్యాలిడిటీ, దాని యొక్క రిలయబిలిటీ బట్టి, ఆ ఇన్ఫర్మేషన్ రిలయబిలిటీ బట్టి, వెదర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ రియల్లీ ఇట్ హ్యావ్ సమ్ ఫ్యాక్ట్స్ అన్నది మనం డిసైడ్ చేస్తాం. సిన్స్ ఫేక్ న్యూస్ ఈజ్ డిజైన్ టు అపీల్ టు మోషన్. సో మోస్ట్లీ ఫేక్ న్యూస్ ఏంటండి? మన ఇంటలెక్ట్తో కానీ, ఎమోషన్స్ని కానీ టార్గెట్ చేస్తూ రిలీజ్ చేస్తారు. సో అటువంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని, మన ఇంటలెక్ట్ని యూస్ చేసుకొని, హిస్టారికల్ థింకింగ్ ద్వారా దాన్ని మనం ఒక్క నిమిషం ఆలోచించాం అనుకోండి, ఆబ్వియస్లీ we get rid of this fake news. It becomes all the more important that person is skilled at interrogating evidence, contextualizing the information, corroborating with alternative source. If historical thinking has such widespread application, why it is missing from active public discourse and in the education system? So ఇంత ఇంపార్టెన్స్ ఉన్న హిస్టారికల్ థింకింగ్ ఎందుకు మిస్ అయ్యింది? ఎందుకు మన పబ్లిక్ డిస్కషన్స్లో కానీ, కాన్వర్జేషన్స్లో కానీ, ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ దాన్ని ఎందుకు ఇన్కార్పొరేట్ చేయట్లేదు అని ఆథర్ ప్రశ్నిస్తున్నారు. సో అది ఇన్కార్పొరేట్ చేస్తే ఫేక్ న్యూస్ని ఫేక్ న్యూసా కాదా అని డిసైడ్ చేసే ఎబిలిటీ ఇండివిజువల్కే వచ్చేస్తుంది. సో దెర్ ఈజ్ నో నీడ్ టు యూజ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత పెద్ద టెక్నాలజీని యూజ్ చేసి పట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఆథర్ చెప్తున్నారండి. దట్ ఈస్ వాట్ ద ఆర్టికల్ సేస్ అబౌట్. థ్యాంక్ యూ.